అమ్మయ్య అమ్మలకి ఇయాల్టి సంధి జెండు బాంతోని పని లేకుండా అయింది. దేనికేంది ఈ స్కూల్ షాలైనాయి కదా. ఇక పోరగాళ్ళు రోజు అటు పోకు ఇటు పోకు ఏలు పట్టుకోకు అందులో ఏలు పెట్టకు ఆ పని చేయకు ఇది తినకు అది దాకా నొర్రే బదులు జల్దీ రేపురి రా ఈ స్కూల్ బస్సు వస్తే టైం అయింది నడువురి నడువురి అని ఆరాట పడే రోజులు షురువైనాయి. నెలన్నర రోజుల తర్వాత అయ్య వాళ్ళకి ఇప్పుడు నిమ్మలమైంది కావచ్చు. ఆలు మొగలిద్దరు డ్యూటీలకు పోతే పోరగాన్లను అమ్మమ్మల ఇంటికాడ నాయనమ్మల ఇంటికాడ చుట్టాలింటికాడ ఇష్టం లేకున్నా కేర్ టేకింగ్ హోమ్స్ లో వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ అల్టి సంది స్కూళ్ళు షాలైనాయి కాబట్టి రోజు పిల్లలతోని కోతి పనులు చేయకుర్రా వారి అని మొత్తుకునే పేరెంట్స్ ఇప్పుడు ఇక జల్దీ లేవుర్రి బ్రష్ చేసుకోర్రి తానం చెయ్యర్రి దవదవ తినుర్రి అని మొత్తుకునుడు షాలు పెట్టిర్రు. మూలకున్న బ్యాగులు బయటకెళ్ళినాయి, దుమ్ము పట్టిన బూట్లు పాలిష్ కేసిర్రు, యూనిఫామ్లు సాక్సులు టిఫిన్ డబ్బాలు అన్నిటిని క్లీన్ చేసి తల తల మెరిసేటట్టు వేసిర్రు అమ్మలు. ఇక కొంతమంది పోరలు ఈ స్కూల్ స్టార్ట్ అయితే అన్ని కొత్తగా కావాలంటారు కాబట్టి తప్పక అయ్యవ్వలు కొత్త ఇప్పిస్తుర్రు. అట్లా దుకాణాలన్నిటికీ గిరాకీ బాగా పెరిగింది, ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంత ధర ఉన్నా కొనక తప్పది కాబట్టి 100 అటు ఇటు అయినా పోరల ఏడుపు చూడలేకి ఇప్పిస్తుర్రు. ఇక బుక్కుల ముచ్చటకొస్తే ఎప్పట్లెక్కనే అవిటి ధర కూడా పెరిగింది. సర్కార్ బడిలో చదివేటోళ్ళ కంటే సర్కారే ఇస్తుంది కాబట్టి ఆ రంది లేదు గాని ప్రైవేట్ బడి పోరగాన్లకు మాత్రం ఉత్త బుక్కులకే 10,000 దాటుతుంది. పోని బయట కొందామంటే అట్లా నడవదాయే. యూనిఫామ్ అయినా బుక్కులైనా బూట్లైనా మా స్కూల్లోనే కొనాలనే ఓ దిక్కుమాలిన రూల్స్ పెట్టినాయి ప్రైవేట్ బడులు. చేసేదేం లేక అప్పో సొప్పో చేసి అన్ని కొంటారు తల్లిదండ్రి. ఈ 2 నెలల్లో చేసిన కష్టం మొత్తం ఈ స్కూల్ చాలా అయ్యేసరికి మొత్తం అయిపోవడే కాకుండా మీదికెళ్ళి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. పోని సర్కార్ బడిలో చదివిపిద్దాం అనుకున్నా సర్కార్ బడి చక్కగా లేకనో లేకుంటే పోరలు చెప్పిన మాట వినరో గానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అతి కష్టం మీద పిల్లలను ప్రైవేట్ బడులలో చదివిపిస్తారు. ఎట్లనో అట్లా పిల్లలను మాత్రం మళ్ళా బడిబాట పట్టించిర్రా ఎవలంతా. ప్రైవేట్ బడుల కథ ఇట్లుంటే సర్కార్ బడులలో పోరలకు ఇచ్చే బుక్కులు బ్యాగులు బెల్టులు బూట్లు అన్ని వచ్చేసినాయి. ఇక తరగతిని బట్టి ఒక్కొక్కరికి ఇస్తారట. ఈ తాప సర్కార్ బడి కొత్త ముచ్చట ఏందంటే ఇప్పటి సంది సర్కారీ స్కూళ్ళల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా షాల్ చేస్తారట. ఇది తెలిసేసరికి అమ్మయ్య ఇక పోరల చదువు గురించి ఏ రంది లేదని నిమ్మలమైతుర్రట. రోజు కూలినాలి చేసుకొని బతికేటోళ్ళు ఫస్ట్ రోజు ఎట్లనో పోమని మారం చేస్తారు కాబట్టి సోమవారంకెళ్ళి తోలిద్దాం తీ అని వాళ్ళకి కావాల్సిన అన్ని కొనిపెట్టే పనులు ఉన్నారట తల్లిదండ్రులు. ఇక కరోనా మళ్ళీ వస్తుంది కాబట్టి పిల్లలకు జర మాస్కులు పెట్టే తోలియుర్రి. ఏమంటున్నాం?